హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. సో మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇవి కందికాయలు అంటారు కదా, కందికాయలు ప్లస్ ఇప్పుడైతే కన్నా హైబ్రిడ్ కాయలు దొరుకుతాయి. ఈ సిటీలో అయితే కన్నా రోడ్ల పైన అక్కడక్కడ పోసి అమ్ముతూ ఉంటారనమాట. సో నేను మొన్న లాస్ట్ వీక్ సాటర్డే పని నుండి బయటకు వెళ్ళాను ఉప్పల్ సైడు. అక్కడ కనిపించాయి నాకు రోడ్ సైడు. కిలో వచ్చేసి 120 అలా చెప్పిందండి ఆమె అయితే. నేనైతే 80 రూపీస్కి అడిగాను, ఆమె ఇవ్వలేదు. 100కి ఇచ్చింది అని మళ్ళీ లాస్ట్కి అయితే గిన 100 రూపీస్ పెట్టి ఇవి కొన్నాను. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి, దగ్గర ఈ కొత్త ఇంట్లోకి వచ్చినాము, అదే మా సొంత ఇంట్లోకి వచ్చినామని 3-4 ఇయర్స్ అయింది కదా. ఇక్కడ నాకు ఎక్కడా కనిపించలేదు అండి. ఇంతకుముందు పాతింటి దగ్గర అయితే మార్కెట్లో దొరికేటి అప్పుడప్పుడు. సో అందుకనేసి ఇంకా చాలా రోజులు అయిపోయింది అనేసి కొనుక్కున్నాను. సరే అయితే మళ్ళీ 100 పోతే పోయిందనేసి 100 రూపాయలు ఇచ్చి కిలో అయితే తెచ్చుకున్నాను. అవన్నీ ఒలిసేసరికి కనీసం ఒక పావు కూడా కాలేదండి, పావు కిలో గింజలు కూడా కాలేదు. మామూలుగా ఉడకబెట్టుకొని కూడా వీటిని అయితే ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. సో మా సైడ్ అయితే నేను చిన్నప్పుడు కంది వేసేవాళ్ళు, ఇప్పుడైతే అంతగా లేదు, అంతా మారిపోయింది కదా. సో ఇంకా ఆ రోజు అయితే కనుక కర్రీ చేసేసి చపాతీ చేశాను అనమాట. నాకు చాలా ఇష్టం అండి కందికాయల కూర ప్లస్ గుగ్గుళ్ళ పప్పు, కానీ వీటితో పప్పు కూడా చేస్తారు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇందుకు కోసం కర్రీ చేద్దామనేసి ఇంకా అందుకైతే కదా కొంచెం పల్లీలు, ఆవాలు, గసగసాలు ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. నువ్వులు ఏంటి అంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టి మనము వేయించుకోవద్దు, అదే ఫ్రై చేసుకోవద్దు, అవి మాడిపోతే గిన చేదు వస్తాయి. సో మనము ఆ పెనుము అనేది కొంచెం వేడిగా ఉన్నా సరిపోతుంది అనమాట. దాంట్లో నువ్వులు వేసి కొంచెం అలా ఇలా కదిపితే గిన ఆ సెగకి మనకి నువ్వులు అనేవి చిటపిట అనే సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తే సరిపోతుంది అనమాట. మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టి వేయించామంటే కూడా అవి మాడిపోవడం వల్ల అవి చేదు వస్తాయి. సో అందువల్ల నేను పెనుము తీసేసి అందులో నువ్వులు వేసి అటు ఇటు కదిపాను అనమాట. సో ఇంకా బ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఎక్కువ పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో అందరికీ జలుబు చేసి దగ్గు ఎక్కువ ఉందన్నమాట. సో అందువల్ల కొంచెం తక్కువగానే ఆయిల్ వేసాను, పల్లీలు కూడా తక్కువ వేసాను. ఎందుకంటే పల్లీలు ఎక్కువ తిన్నా దగ్గు అనేది ఎక్కువ అవుతుందండి. సో అందువల్ల కొంచెం తక్కువగానే వేసాను అనమాట, నువ్వులు ఆ పల్లీలు ఇవన్నీ వేసి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమోటా ఇవన్నీ యాడ్ చేసి కొంచెం మగ్గనియాలన్నమాట. మరీ సన్నగా అంటే నాకు చేత కాదనేసి ఆ రోజు ఇది వచ్చేసి సాటర్డే కొనుకొచ్చాను. అవి అలాగే పెట్టి ట్యూస్డేను వెన్స్డే నైటో చేశానండి కూర అయితే గిన. ఇంకా నాకు చెప్పాను కదా నాకు ఫీవర్ వస్తుంది, బాగాలేనందువల్ల అవి అలాగే ఉండిపోయినాయి. ఇంకా అలాగే ఉండేస్తే అవి వేస్ట్ అయిపోతాయి, 100 రూపీస్ వేస్ట్ అవుతుంది, అదే పనికి తెచ్చుకున్నానే ఉద్దేశంతో ఇంకా ట్యూస్డేను వెన్స్డే అయితే ఆ రోజు నైట్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ మా వారు కట్ చేసి ఇచ్చారు, టమాటో ఆనియన్స్ కొంచెం సన్నగా బాగా కట్ చేస్తారు అని అయితే అనేసి ఇంకా హెన్నడిగా కట్ చేయించుకున్నాను. ఇంకా అందులో కొంచెం పసుపు, ఉప్పు, ఇది వచ్చేసి ఎండుకారము ప్లస్ కొబ్బరి, తెల్లవాయి ఈ 3 మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అదైతే కొంచెం వేసాను. ఇంకా అది వేసిన తర్వాత కొంచెం అవన్నీ బాగా ఏమంటారు గ్రేవీలాగా మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది టమోటా అనేది. ఇంకా ఆ తర్వాత అయితే కనుక ఈ కంది గింజలు అయితే యాడ్ చేశాను, కందికాయలు ఇవి యాడ్ చేసి ఇవన్నీ వచ్చేసి కుక్కర్లో కూడా ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది, మనకు తొందరగా కర్రీ అయితే అవుతుంది. కానీ మరీ మెత్తగా అయిపోయినా కూడా బాగుండదు అనమాట తినడానికి అనేసి నేను ఇలా గిన్నెలోనే ఉడకబెట్టాను. కాకపోతే ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది అనమాట అవి ఉడకడానికి, అంతే. ఇంకా ఇవన్నీ కంది గింజలు వేసేసి ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా ఆవాలు, గసగసాలు ఇవన్నీ అవి ఎంత మెత్తగా మిక్సీ పట్టేసి యాడ్ చేశాను. ఇంకా ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకొని పౌడర్ చేసుకుంటాను. ఆ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. మామూలుగా మా పల్లెటూరులో ఎలా చేస్తారంటే, మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే నిజం నాకు ఇప్పటికీ గుర్తుందండి. అదైతే గిన అన్నీ కలిపేసి మట్టి కుండలో ఉండేవాళ్ళు అనమాట. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళైతే కనుక మట్టి కుండలో చేసేవాళ్ళు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కందికాయల కూర. అందుకే నాకు ఇష్టమో ఏమో కానీ చాలా ఇష్టం అనమాట నాకైతే కానీ కందికాయలు అనేది. ఇంకా అన్నీ ఏం చేస్తారంటే రోట్లో దంచుతారు అనమాట. కొబ్బరి, తెల్లవాయలు, చెక్క, లవంగాలు, ధనియాలు, నువ్వులు, కారం అన్నీ మొత్తం కలిపేసి రోట్లో దంచుతారనమాట.
అందులో ఆనియన్స్ కూడా వేరు, నేనైతే ఆనియన్స్ వేసాను. కానీ మామూలుగా అయితే ఇంకా కొంచెం పోపులాగా వేసేసి టమోటాలు అన్నీ కలిపేసి ఉడకబెడతారనమాట. కుండలో మూత పెట్టేసి కట్టెల పొయ్యి మీద. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇది కూర చేశాను కదా, ఆ రోజు చపాతీ చేసింది కాంబినేషన్గా, చాలా మంచిగా వచ్చింది. ఇంకా అందరూ అయితే చాలా బాగా తిన్నారండి. మా పాప అయితే మమ్మీ కూర బాగుంది, మమ్మీ కర్రీ బాగుంది అనేసి గిన్నెలో వేసుకొని స్పూన్ తీసుకొని తినింది అనమాట. ఉట్టి కర్రీ తినింది అది అయితే మళ్ళీ మార్నింగ్ కొంచెం మిగిలింటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా దోశ వేసాను. దోశలకు కూడా ఈ కర్రీనే వేసుకొని తినేసి వెళ్ళిపోయింది ఆ పాప అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా, మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ అయితే. మా వారు కూడా పెద్దగా మేము ఎప్పుడన్నా ఉడకబెట్టుకొని తింటాం కానీ ఇలా కూర చేసుకొని తినము అని మా వారు కూడా చెప్పారనమాట. సో ఆయనకు కూడా చాలా మంచిగానే వచ్చింది అనేసి బాగా తిన్నారు ఆ రోజు అయితే బాబు కూడా మంచిగా తిన్నాడనమాట. మామూలుగా చపాతి తిన్నాడు, ఆయన మెత్తగా చేసి ఈ పల్లీలు ఉంటాయి ఇవి గింజలు ఒత్తి పెట్టామన్నమాట. మంచిగా తిన్నాడు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక సిటీలో అయితే రోడ్ల సైడ్ ఖచ్చితంగా అమ్ముతూనే ఉంటారు, మనకు దొరుకుతాయి అనమాట. సో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కూర చేసుకొని కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.